పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరం పనులు ఊపందుకున్నాయని తెలిపారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులు అందించామని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని సిఆర్ పాటిల్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఢిల్లీ పర్యటనలో సిఆర్ పాటిల్ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఫ్రమ్ ఢిల్లీ, గోపి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు చేసిన నిధులను కూడా ఎప్పటికప్పుడు మేము విడుదల చేస్తున్నామని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ రోజు మీడియాతో జరిపిన చర్చలో వెల్లడించడం జరిగింది. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ ని కూడా ఆయన సందర్శించబోతున్నట్లుగా ఈ సందర్భంగా తెలియపరిచారు. ప్రధానంగా ఇటీవల చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన నిధులను వేగవంతం చేయడంతో పాటుగా నదుల అనుసంధానానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ సంబంధించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన నివాసం సద్వర్జన్ లేన్ 3లో ఆయన నివాసంలో గృహప్రవేశం కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా తెలుగు మీడియా మిత్రులతో ఆయన శిక్షా సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన అంశాలపైన కేంద్రం ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కట్టుబడి ఉంది. 2027 నాటికల్లా పోలవరం నిర్మాణ సమయం అనేది మరో 2 ఏళ్ల పాటు పొడిగించడం కూడా జరుగుతుందని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ గా ఉంది, కేంద్రమే పూర్తి స్థాయి నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చు మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్ని ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. సో గతంలో డయాఫ్రమ్ వాల్ కానీ అలాగే ప్రాజెక్ట్ లో జరిగిన వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతం కానీ ప్రాజెక్టు భూభాగం కానీ సో వీటన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి సో వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులని వేగవంతం చేస్తాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టు వేగవంతంగా ముందుకెళ్తుందని చెప్పి సిఆర్ పాటిల్ చెప్పడం జరిగింది. సో 2027 నాటికల్లా కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అలాగే ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కూడా త్వరలో పోలవరం సందర్శిస్తా అని చెప్పి కూడా కేంద్ర మంత్రి తెలియపరచడం జరిగింది. రిహాబిలిటేషన్ కి సంబంధించిన ప్యాకేజ్ కానీ అలాగే ప్రాజెక్ట్ డిజైన్ కి సంబంధించి ఎత్తుకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన తర్వాత తెలుసుకున్న తర్వాత ప్రాజెక్టు మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కూడా పోలవరం ప్రత్యేక బడ్జెట్ ఏమైనా పెడతారా, ఆ దిశలో కూడా ప్రాజెక్ట్ ని వేగవంతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నవంబర్ నుంచే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ దిశలోనే ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పి కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఓకే గోపి, థ్యాంక్ యూ.